ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే, ఆ వ్యక్తి ఉన్నటువంటి పొజిషన్‌ని బట్టి, ఆ తప్పు యొక్క తీవ్రతను మనం అంచనా వేయవచ్చు. దాన్ని బట్టి ఆయనకు పనిష్మెంట్ పడతది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానని చెప్పేసంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మనకు పాన్ బార్ ఉంటది గదా! ఆ పాన్ బార్‌ని నిజంగానే సొసైటీలో ఎవరైనా పాన్ బార్ తినేటువంటి వ్యక్తితోని అడ్వర్టైజ్‌మెంట్ చేపిస్తారా? వాళ్ళు చేపియరు. ఎవరితోని చేపిస్తారు? 'షారుఖ్ ఖాన్', 'సల్మాన్ ఖాన్' వీళ్ళతోని చేపిస్తా ఉంటారు. ఎందుకు? వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు చెప్తే 10 మంది వింటారు. 10 మందికి ఇన్స్పిరేషన్ లాగా ఉంటారు. దానివల్ల తొందరగా ఫేమ్ వస్తది. ఆ బ్రాండింగ్ అనేది పెరుగుతుందనే ఒక ఉద్దేశంతోని వాళ్ళతోని ప్రమోట్ చేపిస్తా ఉంటారు. వాళ్ళు నిజానికి పాన్ బార్ వాళ్ళు తింటారా? 'షారుఖ్ ఖాన్' పాన్ బహార్ తింటారా? 'సల్మాన్ ఖాన్' పాన్ బహార్ తింటారా? ఎవరు తింటరు? వాళ్ళు ఎవరు తినరు. వాళ్ళు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఎక్కడ నుండి డబ్బులు వస్తాయి? ఎవరైతే ఈ పాన్ బహార్ తింటా ఉంటారో వాళ్ళు కొనేటువంటి ఆ పాన్ బహార్ మీదకి వెళ్ళి ఆ కంపెనీ వాళ్ళు ఏంటంటే కొన్ని లక్షలు, చెప్పాలంటే కొన్ని కోట్లు వాళ్ళకి ఏంటంటే స్పాన్సర్షిప్ చేసి వాళ్ళతో ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి ఆ అడ్వర్టైజింగ్ తోని పబ్లిక్ లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎందుకని చెప్పేసి నార్మల్ పీపుల్తో ఎందుకు చేయరు? నార్మల్ పీపుల్తో చెప్తే అది రీచ్ రాదంతా, పబ్లిక్ నమ్మరు. పబ్లిక్ నమ్మడు విషయం పక్క పెట్టండి. ఆ పాన్ బార్ తినే వ్యక్తి ఎలా ఉంటాడో చూస్తే వేరే వాళ్ళు పాన్ బార్ కొనరు, తినరు. ఇదే ప్రజెంట్ సొసైటీలో ఏంటంటే సెలబ్రిటీస్ అందరు కూడా డబ్బుల కకృతి పడి మరి ప్రజలు ఎటుపోతారు, వాళ్ళ ఆరోగ్యం ఎటుపోతుంది, ఇది సమాజానికి మంచి చేస్తా చెడు చేస్తా అనే విషయం పక్క పెట్టేసి వాళ్ళ స్వలాభం కోసం అని చెప్పేసి పబ్లిక్ నాశనం అయిపోయినా పర్లేదు, వాళ్ళకు డబ్బులు రావాలి, వాళ్ళు సెటిల్ కావాలి. సో ఇటువంటి ఉద్దేశంతో అనేక రకాలుగా ప్రమోట్ చేస్తున్నారు. ఫస్ట్ వీటిని బ్యాన్ చేయాలని చెప్పేసి నా ఉద్దేశం. ఎవరైతే సెలబ్రిటీస్ ఈ పాన్ బార్లు కావచ్చు, ఈ మధ్యలో మనం చూసినట్లయితే జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ, ఆస్ట్రో టాక్ అని చెప్పినారు కదా. సో ఇటువంటి వాటి మీద కూడా సెలబ్రిటీస్ అడ్వర్టైజింగ్ చేస్తూ ఉన్నారు. అది తప్పు కదా. నిజంగానే మీరు పాన్ బార్ తింటో అయితే మీరు అడ్వర్టైజింగ్ చేయండి. నిజంగానే ఆస్ట్రో టాక్ వల్ల మీరు లాభపడరని చెప్పేసి మీరు అడ్వర్టైజింగ్ చేయండి. అంతేగాని మీకు డబ్బులు వస్తున్నాయి, ఆ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తున్న ఒక ఉద్దేశంతో ప్రజల్ని మోసం చేయడానికి రెడీ అయితే మాత్రం ఇది తప్పు. ఒక వీడియో నేను ప్లే చేస్తా, ఒకసారి ఆ వీడియో చూడండి. చూసిన తర్వాతకి మనం మాట్లాడుకుందాం. స్క్రీన్ మీద ఈ వీడియో చూడండి. ఫస్ట్ అస్సలు నేను ఆస్ట్రాలజీ అనేది బిలీవ్ చేయను అని ఒక ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చింది. అయితే ఓకే, నువ్వు బిలీవ్ చేయవా, పర్లేదు, లెట్స్ సీ. ఒక యాప్ ఉంది, ఆ యాప్ లో నీ డేట్ ఆఫ్ బర్త్ పెడదాము, దాని తర్వాత చూద్దాము అని. డేట్ ఆఫ్ బర్త్ పెట్టాము, చూద్దాము అని వెయిట్ చేస్తున్నాం. ఆ అమ్మాయికి అప్పుడు కూడా అంటే ఏంటి, నేను ఇవన్నీ బిలీవ్ చేయను అని చెప్పి ఫేస్ ఇలా పెట్టుకొని అలా పెట్టుకొని చూస్తున్నాడు. సరే ఓకే, లెట్స్ సీ. వెన్ హీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్ లైఫ్, అబౌట్ హర్ చైల్డ్హుడ్, అబౌట్ హర్ స్కూలింగ్, రైట్ నౌ హర్ ప్రెసెంట్ లవ్ లైఫ్ గురించి ఎప్పుడైతే మాట్లాడాడో అన్ని కనెక్ట్ అవుతున్నాయి. ప్రతిదీ కనెక్ట్. ఎస్పెషల్లీ తన బాయ్ ఫ్రెండ్ తన్ని 2 సార్లు చీట్ చేశాడంట. ఆ విషయము తను చెప్పడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో షీ వాస్ కంప్లీట్లీ ఇన్ షాక్. నాకు కూడా తెలియదు ఆ విషయం. ఐ నెవర్ న్యూ, షీ నెవర్ టోల్డ్ మీ. షీ సెడ్, నేను ఎవరికి చెప్పలేదు ఈ విషయము, ఇలాంటి విషయం అతను ఎలా చెప్పగలుగుతున్నాడు అని. ఇవన్నీ నార్మల్ గా జరుగుతూ ఉంటాయి. నేను అందుకే నమ్ముతా, కొంచెం దగ్గరగా నమ్ముతా జాతకాలు ఇవన్నీ. అంటే లైఫ్ ఫేట్ అనేది ఒకళ్ళు ఎవరైనా చెప్తే కొంచెం బెటర్ గా మనం ఇఫ్ వీ కెన్ కరెక్ట్ ఇట్ అని ఆ బిలీఫ్ లో ఉంటా అనమాట. అండ్ దెన్ షీ స్టార్టెడ్ బిలీవింగ్ దీస్ పీపుల్ వెన్ ఎవర్ షీ హ్యాస్ ప్రాబ్లమ్స్ ఇన్ హర్ లైఫ్. ఏదున్నా కూడా, అసలు ఫ్యూచర్ డెసిషన్ తీసుకోవాలన్నా, రేపటి రోజు ఏమైనా చెయ్యాలన్నా, ఏదన్నా కావాలన్నా, షీ స్టార్ట్స్ లుకింగ్ ఇన్ టు దిస్ యాప్. వెన్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్, నీకు ఫ్యూచర్ ఏంటో అర్థం కానప్పుడు, నీకు రేపు అనే రోజు నువ్వు ఏం చేయాలో అర్థం కాకపోతే, మార్కెట్లో చాలా యాప్స్ ఉన్నాయి. నేను పర్సనలీ ఆస్ట్రో టాక్ అనేది ఒకటి బిలీవ్ చేస్తాను. అందులో నీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టే చూడు, వాట్ దే హ్యావ్ ఇన్ ఆన్సర్ ఫర్ యూ అని. బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళ ఫస్ట్ చాట్ ఏదైతే ఉందో అది ఫ్రీ అన్నమాట. విన్నారు కదా. సో ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తి బిగ్ బాస్ తోని ఫేమస్, దివి. బిగ్ బాస్ దివి అని చెప్పేసి అందరికీ తెలుసు. అయితే బిగ్ బాస్ దివి గారు ఏం చెప్తున్నా అని చెప్పేసి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసిన వెంటనే నాకు ఆమె మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ మొత్తం కూడా పోయింది. ఎందుకంటే ఆమె చెప్పేది ఫేక్ అని చెప్పి ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్ లాగా కనిపిస్తూ ఉన్నది, ఒక స్టోరీ అల్లుతా ఉన్నది. ఆ విషయం వెరీ క్లియర్గా ఆమె ఫేస్లో తెలుస్తూ ఉన్నది. కానీ దాన్ని కూడా ఎంతో ధైర్యంగా, పక్కన వాళ్ళు నమ్మే విధంగా, ప్రజలు మోసపోయే విధంగా ఆమె చెప్తా ఉన్నది. ఇది కరెక్ట్ కాదు కదా. ఆమె చెప్పినటువంటి ఒక వాయిస్ లోనే ఎంత తేడా ఉంది చూడండి ఒకసారి. సో ఒకసారి మళ్ళీ విందాం ఒకసారి. అస్సలు నేను ఆస్ట్రాలజీ అనేది బిలీవ్ చేయను అని ఒక ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చింది. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే, అస్సలు ఆస్ట్రాలజీని బిలీవ్ చేయనటువంటి ఒక వ్యక్తి, ఒక ఫ్రెండ్ తన దగ్గరకు వచ్చిందంట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు పూసలు అమ్మేదానివా, నువ్వు జ్యోతిష్యం చెప్పేదానివా, నువ్వు ఎవరు అసలు? నీ కాడికి ఒక ఫ్రెండ్ వచ్చి నేను ఆస్ట్రాలజీ నమ్మను అని చెప్పి నీకు ఎందుకు చెప్తుంది? నువ్వు ఒక ఆస్ట్రాలజర్వి, లేకుంటే నువ్వు ఏదో రంగురాలు అమ్ముకునేదాను అని చెప్పేసి నీ దగ్గరకు వస్తుంది కావచ్చు. నీ దగ్గరకు వచ్చి నేను ఆస్ట్రాలజీ నమ్మని చెప్పి ఎందుకు చెప్తుంది? ఇక్కడ దొరికిపోయినావు, ప్రమోట్ చేస్తూ ఉన్నావు, దీనివల్ల నీకు డబ్బులు వస్తాయి. ఎవరు డబ్బులు లాస్ అవుతారు? ఎవరైతే ఆస్ట్రోటాక్ నమ్ముకుంటారో వాళ్ళు డబ్బులు లాస్ అవుతారు,
వాళ్ళ దాంట్లోకి వెళ్ళి నీకు డబ్బులు వస్తాయి, నువ్వు బాగుపడతావు, వాళ్ళు ఖరాబ్ అవుతావు. కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు ఇవి నీకు? బిగ్ బాస్ కు పంపిణీకి ప్రజలందరూ కూడా, తెలుగు స్టేట్ లో ఉన్న ప్రజలందరూ కూడా నేను ఆదరించి నిన్ను పంపించారు. అంటే నిన్ను ఎంతో కొంత వాళ్ళు అభిమానిస్తా ఉన్నారు, ఆదరిస్తా ఉన్నారు, నేను నమ్ముతా ఉన్నారు, నువ్వు మంచి సెలబ్రిటీ, నీ క్యారెక్టర్ కూడా వాళ్ళు ఏంటంటే మంచిదే అని చెప్పేసి నమ్మి నీకు ఓట్లేసి బిగ్ బాస్ దాకా నేను తీసుకెళ్లారు. అది ఎవరైనా కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, సెలబ్రిటీ ఎవరైనా కావచ్చు, ఏంటంటే ప్రజల నమ్మకంతోనే వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు కదా. అలా నమ్మినటువంటి పబ్లిక్ ని మోసం చేయడానికి నీకు కొద్ది కూడా సిగ్గు అనిపించట్లేదు? ఏం దీనివల్ల ఏంది? ప్రజలందరూ కూడా ఆస్ట్రోటాక్ నమ్మాలి. ఈ మ్యాటర్ అంతా చెప్పి లాస్ట్ కు ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు ఏం చెప్తారని చెప్పేసి అంటే యాప్ పేరు చెప్తారు. యాప్ ఏంటి? ఆస్ట్రోటాక్. చూడండి ఒకసారి, మీరే వినండి. She said, నేను ఎవరికి చెప్పలేదు ఈ విషయము. ఇలాంటి విషయం అతను ఎలా చెప్పగలుగుతున్నాడు అని. ఇవన్నీ నార్మల్ గా జరుగుతూ ఉంటాయి. నేను అందుకే నమ్ముతా, కొంచెం దగ్గరగా నమ్ముతా జాతకాలు ఇవన్నీ. అంటే లైఫ్ ఫేట్ అనేది ఒకళ్ళు ఎవరైనా చెప్తే కొంచెం బెటర్ గా మనం ఇఫ్ వి కెన్ కరెక్ట్ ఇట్ అని ఆ బిలీఫ్ లో ఉంటాం అనమాట. అండ్ దెన్ షీ స్టార్టెడ్ బిలీవింగ్ దీస్ పీపుల్ వెన్ ఎవర్ షీ హ్యాస్ ప్రాబ్లమ్స్ ఇన్ హర్ లైఫ్. ఏదున్నా కూడా అసలు ఫ్యూచర్ డెసిషన్ తీసుకోవాలన్నా, రేపటి రోజు ఏమైనా చెయ్యాలన్నా, ఏదన్నా కావాలన్నా షీ స్టార్ట్స్ లుకింగ్ ఇంటూ దిస్. వెన్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్, నీకు ఫ్యూచర్ ఏంటో అర్థం కానప్పుడు, నీకు రేపు అనే రోజు నువ్వు ఏం చేయాలో అర్థం కాకపోతే, మార్కెట్ లో చాలా యాప్స్ ఉన్నాయి. నేను పర్సనలీ ఆస్ట్రో టాక్ అనేది ఒకటి బిలీవ్ చేస్తాను. అందులో నీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి చూడు, వాట్ దే హ్యావ్ ఇన్ ఆన్సర్ ఫర్ యూ అని. బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళ ఫస్ట్ చాట్ ఏదైతే ఉందో అది ఫ్రీ అన్నమాట. నిజంగా తను చూడండి, డైరెక్ట్ చెప్పేసింది. ఏ విధంగా అని చెప్పేసి అంటే తన ఫ్రెండ్కి తను సజెస్ట్ చేసింది. సజెస్ట్ చేసిన తర్వాతకి తన రిలేషన్లో ఉన్న విషయము, 2 సార్లు తన బాయ్ ఫ్రెండ్ తను చీట్ చేసిన విషయము, ఈ విషయం కూడా తను చెప్పాడంట. ఇండైరెక్ట్ తను ఏంటంటే ఆస్ట్రోటాక్ యొక్క యాప్కి తను అడిక్ట్ అయింది. ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళని అడగడం స్టార్ట్ చేసిందంట. వాళ్ళు ఏమైనా ఫ్రీగా చెప్తా ఉన్నారా? ఫస్ట్ చాట్లో ఏముంటుంది, మన డీటెయిల్స్ ఇస్తాం అంతే, మన ఇష్యూ చెప్తాము. దానికి వాళ్ళు ఏం ఆన్సర్ చేయరు, మన ఇష్యూ చెప్పనీకి మాత్రమే ఉంటుంది. తర్వాత నుంచి ఏంది, మనం డబ్బులు కట్టుకుంటూ పోవాలి. అటు సైడ్ ఉన్నది వ్యక్త, ఓ పూజారా, లేకుంటే ఓ వాస్తు నిపుణుడా, ఓ జ్యోతిష్యుడా, ఏం తెలుసు మీకు? ఇండైరెక్ట్ గా నీ ఫ్రెండ్ని నువ్వే ఖరాబ్ చేసినావు కదా. అంటే దివి గారు, ఇప్పటివరకు మీరు ఈ యొక్క ఆస్ట్రోటాక్ యాప్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిరు? ఓ 100 రూపాయలు చేసి ఉంటారా? మీరు చేసి ఉండరు, మీరు చెయ్యరు. మీరు జస్ట్ ప్రమోట్ చేసి వదిలిపెడతారు పబ్లిక్ మీద. నువ్వు నెక్స్ట్ చేయబోయే సినిమా కావచ్చు, లేకుంటే ఏదైనా సీరియల్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ఏదైనా షో కావచ్చు, ఇవన్నీ కూడా ఆస్ట్రోటాక్ యాప్ వాళ్ళు చెప్తూనే చేస్తా ఉన్నావా? వాళ్ళు వద్దని చెప్పేసి నువ్వు ఆపేస్తావా? లేదు కదా. మరి ఎందుకని చెప్పేసి పబ్లిక్ మీద రుద్దుతా ఉన్నావు? దీనివల్ల ఎంతమంది నష్టపోతారు? దివి చెప్పింది, దివి గారు అబద్ధం చెప్పరు అని చెప్పి నమ్ముకొని సామాన్య ప్రజలు ఫస్ట్ స్టార్ట్ ఎలా ఫ్రీగా అని చెప్పి స్టార్ట్ చేస్తారు. మీ ఫ్రెండ్ అడక్ట్ అయిన విధంగానే మిగతా వాళ్ళు కూడా అడక్ట్ అవుతారు. ఇంకొక సెలబ్రిటీ ఉంది, తను కూడా చూద్దాం ఒకసారి. AstroTalk app is very easy to use. Just download చేయండి and then give your date of birth. ఇంతే, మీకు ఎప్పుడు మ్యారేజ్ జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది, మీ పార్ట్నర్ ఎలా ఉండిపోతారు, అండ్ ఇన్ లాస్ ఎలా దొరుకుతారు, అండ్ లైఫ్ ఎలా ఉంటుంది, సక్సెస్ఫుల్ గా ఉంటుందా, హ్యాపీగా ఉంటారా, ఇవన్నీ చెప్పేస్తారు. జనరల్ గా మనం ట్రెడిషనల్ గా ఒక అస్ట్రాలజర్ దగ్గర వెళ్ళి కూర్చొని అడిగి ఇలాంటి ప్రాక్టీస్ మా ఇంట్లో ఉంటుంది. బట్ దిస్ యాప్ ఇస్ సో ఈజీ, ఇట్ విల్ మేక్ ఎవ్రీథింగ్ యాక్సెసిబుల్ టు యూ. అండ్ మీకు నమ్మకం లేదంటే ఒకటి చేయండి, AstroTalk లో ఏంటంటే ఫస్ట్ చాట్ ఉంటుంది కదా, అది అబ్సల్యూట్లీ ఫ్రీ. తెలుసుగా, తన పేరైతే నాకు తెలియదు, తన హీరోయిన్ విషయం తెలుసు, కాకపోతే తన పేరు నాకు తెలియదు. నాకు ఒక విషయం చెప్పండి, మీరు ఆస్ట్రోటాక్ యాప్ అనేది యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, రాబోయే హస్బెండ్ ఎవరు, మన పెళ్లి గురించి కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉంటారా? కొంచెం కూడా సెన్స్ అనేది పని చేయట్లే కావచ్చు ఇక సెలబ్రిటీస్కి ఎవరు కూడా. డబ్బులు వస్తే అంతేనా, ఎంతకని దిగజాడతారా? ఇక డబ్బులు వస్తే చాలు, ప్రజలు మోసమైనా మంచిదే, ప్రజలు నాశనమైనా మంచిదే, ప్రజల సొమ్ము హరించడం మీకు కావాలి. సిగ్గు లేకుండా అంత పెద్ద సెలబ్రిటీ, మీకు ఏం తక్కువైంది? మీకు ఏమైనా డబ్బులు తక్కువైనాయా? ఇంట్లో తినడానికి తిండి లేదా? ఇంట్లో కూరగాయలు లేవా? వస్తువులు లేవా? ఏం లేవు మీకు? ఆరామ్స్ మీకు అన్నీ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, తినడానికి తిండి ఉన్నది, మంచి సెలబ్రిటీ హోదా ఉన్నది. ఇవన్నీ వదిలిపెట్టి ఇంకా డబ్బులు కావాలి, ఇంకా డబ్బులు కావాలి, ప్రజలు మోసపోయినా పర్లేదు అని చెప్పేసి కొందరు ఇచ్చేటువంటి ఒక యాప్ కావచ్చు, లేకుంటే వేరే ఏమైనా వెబ్సైట్ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకు ఆశపడి ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కొంచెం కూడా సిగ్గు అనిపించట్లే ఈ ప్రమోషన్లు చేయడానికి సెలబ్రిటీస్ అందరు కూడా. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేకనో, ఆరోగ్య పరిస్థితి బాగాలేకనో, ఇంట్లో వాస్తు దోషం ఉండో, ఇంకా ఏదో విధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, వాళ్ళ ఇబ్బంది వాళ్ళు పడతా ఉంటే, ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే, యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాలో కూడా స్క్రోల్ చేస్తూ ఉంటే, మీరు చెప్పేటువంటి మాటలు నమ్మి అకౌంట్లో ఉన్నది 100 రూపాయలు అయినా కూడా సరే, 10 రూపాయలు పోని చూద్దాం, మనకేమైనా మంచి జరుగుతుంది కావచ్చు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చెప్తా ఉన్నారు కదా, వాళ్ళైతే అబద్ధం చెప్పారు ఒక ఉద్దేశంతో చాలా మంది ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీ చాట్ కాస్త అకౌంట్లో ఉన్నటువంటి 100 రూపాయలు కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తూ ఉన్నారు. యాప్ వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తే కథం, ఇక ఏదన్నా ఏం కదా, ఇక సొసైటీ నాశనమైనా పర్లేదు, ప్రజల నాశనమైనా పర్లేదు, సామాన్యుల నాశనమైనా పర్లేదు, ఎవరు ఏం జరిగినా కూడా మీ డబ్బులు మీకు ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి ఎంతకని దిగజారుతారు.
ఏం మనుషులు మీరు? ఇంకొక వీడియో ఉంది, ఇది కూడా చూద్దాం ఒకసారి. సో అదే యాప్ లో ప్రాపర్టీ గురించి అడుగుదామని 6 మంత్స్ ముందు నేను కనెక్ట్ అయ్యా. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు, ఈ ప్రాపర్టీ కొనొద్దు, ఇది నీకు లీగల్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది అని. అయినా కూడా ప్రాపర్టీ నాకు చాలా చీప్ లో దొరుకుతుంది. ట్రై చేద్దాంలే, తీసుకుందాం అనుకున్నా. బట్ ఏదో జరిగింది, నేను లైఫ్ లో బిజీ అయిపోయా, అక్కడ ఫోకస్ చేయలేదు, తీసుకోలేదు. దెన్ ఎగ్జాక్ట్లీ 2 మంత్స్ తర్వాత నాకు తెలిసింది ఆ ప్రాపర్టీలో ఫుల్ లీగల్ ఇష్యూస్ అయింది. అప్పుడు నేను షాక్ అయ్యాను, ఇది ఎలా ఇంత కరెక్ట్ గా చెప్పారని. నేను ఒక మాట సింపుల్ గా చెప్పనా, ఆ యాప్ ఎట్ తెలుసా? ఆస్ట్రోటాక్ యాప్. దానిలో మీ డేట్ ఆఫ్ బర్త్ షేర్ చేస్తే చాలు, ఆస్ట్రాలజర్ కనెక్ట్ అవుతారు. మీ కెరియర్, ఫైనాన్స్, ప్రాపర్టీ ఏమైనా అడగొచ్చు. తన పేరు ఏం పేరంటే అక్షర గౌడ. తను కూడా ఒక సెలబ్రిటీ, తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్. తను ఏంటంటే ఒక ఇల్లు ఉందామని చెప్పి అనుకున్న టైంలో, ఒక ప్రాపర్టీ కొనుక్కున్న టైంలో ఏంటంటే ఒక ఆస్ట్రోటాక్ వాళ్ళని అడిగితే ఆ ప్రాపర్టీ కొనకండి, అతి త్వరలో ఒక ప్రాపర్టీ మీద ఏంటంటే లీగల్ ఇష్యూస్ చాలా వస్తాయని చెప్పేసి అన్నారంట. తను ఏదో బిజీ నుండి కొనలేదు, తర్వాతకి 2 మంత్స్ లో చెక్ చేస్తే ఆ ప్రాపర్టీ మొత్తం కూడా ఇల్లీగల్గా ఉంది, దాని మీద లీగల్ యాక్షన్స్ చాలా ఉన్నాయంట. సో అది విని తను షాక్ అయిందంట. యాప్ పేరు ఏం పేరు తెలుసా? ఆస్ట్రోటాక్. యాప్ లో నేను ఈ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల నాకు తెలిసిందని చెప్పి చెప్తా ఉన్నది. ఏం అసలు నాకు అర్థం కావట్లే. ఒక ఆస్ట్రోటాక్ యాప్ చేయడం, మీరు ఆ ప్రాపర్టీ కొనలేదు, దానివల్ల మీరు ఇప్పుడు లాభంలో ఉన్నారు. మరి నష్టం ఎవరికి? మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు చూసి ఆస్ట్రోటాక్ యాప్ యూజ్ చేయడం వల్ల నేను లాభపడ్డా అని చెప్పేసి. నిజంగానే మీరు లాభపడతారు. నష్టపోయేది ఎవరు ఇక్కడ? ఎవరైతే సామాన్యులు ఉంటారో, ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో వాళ్ళు నష్టపోతారు. అరే ఏం ఏం కావాలి మీకు? ఇంకా మొత్తం డబ్బులు మీద వేసుకొని పోతారా మీరేమన్నా? ఎంతకైనా దిగజారిపోయి ప్రజలను మోసం చేయడానికి రెడీ అయితే ఉన్నారు. ఆరామ్స్గా మంచిగా కాలు మీద కాలు వేసుకొని ఒక స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారు ఇటువంటి వాళ్ళు. అదే ఆస్ట్రోటాక్ యాప్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కడంటారండి? కూలి పని చేసుకుంటా, రెస్టారెంట్లో పని చేసుకుంటా, ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఎకనామిక్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇన్కమ్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇంకా వేరే అనేక రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ ఉండి వాళ్ళు బాధపడతా ఉంటారు. వీటిని ప్రమోట్ చేసిన వాళ్ళేమో ఆరామ్స్గా ఏసీలలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చుకుని కూర్చుంటూ ఉంటారు. ఇది జరిగే రియాలిటీ. ఇది కూడా చూడండి ఒకసారి. మీకు తెలుసా, ఇది 25 నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ సజెషన్ అనమాట. మన లైఫ్లో క్లారిటీ ఉండదు కదా, డబ్బులు వస్తూ ఉంటాయి కానీ డబ్బులు చేతిలో ఉండట్లేదు అని అనుకునే వాళ్ళకి పక్కా ఇది ఫాలో అవ్వండి. ఆస్ట్రోటాక్ అనే యాప్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. ఒక మంచి ఆస్ట్రాలజర్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకుంటే తను మీ లైఫ్లో జరుగుతున్న A to Z ప్రతిదీ చెప్తాడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎంత వస్తాయి, ఎక్కడుంటే మీ డబ్బులు నిలబడతాయి, మీ ఫస్ట్ కార్ ఎప్పుడు కొంటారు, మీ ఫస్ట్ ప్రాపర్టీ ఎప్పుడు తీసుకుంటారు, మీ ఫస్ట్ హౌస్ గురించి మొత్తం మీ లైఫ్లో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. 25 to 35 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది మెయిన్ అంట. ఎందుకు? 25 to 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటి వల్లనే వీళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేస్తూ ఉంటారు. కాబట్టి 35-40 ఇయర్స్ దాటిందంటే ఎవరు కూడా ఏంటంటే రిస్క్ చేయరు. ఈ యాప్లో ఎవరు నమ్ముతారులే, ఈ డబ్బులు పెట్టడం ఎందుకని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే ఈ 25 కంటే బిలో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ వాటిని ఇంట్రెస్ట్ పెట్టరు. ఈ 25 to 35, 40 ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటారు, అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయి ఉంటుంది, లేకుంటే డబ్బులు చేతిలో ఉంటాయి, సంపాదించే స్థాయిలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి యాప్ యూజ్ చేసుకోవాలని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంది. ఈ అమ్మ ఏం బ్రతుకు మీద అసలు నాకు అర్థం కావట్లేదు. డబ్బులు వస్తూ ఉంటాయి కానీ మేనేజ్మెంట్ రాకపోవడం వల్ల ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా చెప్తా ఉంటారా? మన డబ్బులు కూడా ఎట్లా సంపాదించుకోవాలో మీరే చెప్పండి. ఇంట్లో అందరు కూర్చొని అదే ఆస్ట్రోటాక్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో 100 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటారు, 1000 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటారు, 1,00,000 రూపాయలు సంపాదించుకుంటారు. అందరూ అదే విధంగా ఉంటారు కదా. మీరు మాత్రం బయటికి వెళ్ళి కష్టపడి మీరు డబ్బులు సంపాదించుకుంటారు, మీరు సెలబ్రిటీస్ అవుతారు, ఇటువంటి వాటిని ప్రమోట్ చేస్తారు, వాటి వల్ల కూడా మీకు డబ్బులు వస్తాయి, ఈ షోస్ వల్ల మీకు డబ్బులు వస్తాయి, ఈ వ్యూస్ వల్ల కూడా మీకు డబ్బులు వస్తాయి. నష్టపోయేది మాత్రం మిమ్మల్ని నమ్మినోడు. ఇంకొక విషయం చూడండి, ఎవరైతే ఈ యొక్క ఆస్ట్రోటాక్ యాప్ని డెవలప్ చేసిరో ఆ CEO ప్రజెంట్ ఎంత టర్న్ ఓవర్ చేస్తూ ఉన్నారు అంటే, ఈ రంగురాళ్ళు అమ్ముకున్నటువంటి ఈ సంస్థ CEO ఎంత టర్న్ ఓవర్ చేస్తూ ఉన్నాడు, ఈ రంగురాళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, వాళ్ళు ఎంత టర్న్ ఓవర్ చేస్తారో ఒకసారి చెక్ చేద్దాం. పునీత్ గుప్తా అనేటువంటి వ్యక్తి ఈ యొక్క యాప్ని డెవలప్ చేసిండు, తనే ఫౌండర్ అండ్ CEO. అయితే తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా పూజారులా, వాళ్ళు ఏంటంటే ఏమన్నా దైవభక్తులా? ఎందుకని ఈ విషయం ఎందుకు చెప్తున్నా అని చెప్పేసి అంటే, లేకుంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళకి ఏంటంటే ఒక ఆ విద్య వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి దాని ద్వారా వాళ్ళని చెప్పగలుగుతారని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది. సరే, అదే విధంగా మనం ఏంటంటే యొక్క పునీత్ గుప్తా యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మనం చూసినట్లయితే అటువంటిది ఏమీ లేదు. తను కంప్లీట్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి బయటకు వచ్చి నేను ఆస్ట్రోటాక్ యాప్ ఉంది కదా, దాంట్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మీ ప్రాబ్లమ్స్ ఇవ్వండి, మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క పునీత్ గుప్తా. ఏమైంది మరి ఇప్పుడు? ఇది సాఫ్ట్వేర్ ద్వారా బిల్డ్ అయినటువంటి ఒక సిస్టమా, లేదనుకుంటే నిజంగానే మన భవిష్యత్తులో ఏం జరుగుతుంది, మన జీవితంలో ఇప్పటివరకు ఏం జరిగింది, ఇటువంటి వాటి గురించి చెప్పేటువంటి ఒక వ్యక్తి? దట్ ఈస్ వెరీ క్లియర్. ఒకసారి మీరే గూగుల్ చేయండి, ఒకసారి ChatGPTని అడగండి ఒకసారి.
ఆస్ట్రోటాక్ యాప్ యొక్క CEO ఎవరు, తన రెవెన్యూ ఎంత, తన బ్యాక్గ్రౌండ్ ఏంటని ఒకసారి కొట్టండి. తన బ్యాక్గ్రౌండ్ లో కంప్లీట్ తను ఏంటంటే IT డెవలపర్, తన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అక్కడ నుండి తను ఏంటంటే రిజైన్ చేసి బయటకు వచ్చి ఒక వేరే కంపెనీ స్టార్ట్ చేసిండు, అది లాస్ అయింది. తర్వాతకి ఏంటంటే ఈ యొక్క ఆస్ట్రోటాక్ పబ్లిక్ దేని మీద నమ్ముతా ఉన్నారు, దేనికి పబ్లిక్ వెనక ముందు నడకుండా డబ్బులు పెడతా ఉంటారు. పేదవాళ్ళతో స్టార్ట్ చేస్తే మంచి రిచ్ పర్సన్స్ వరకు దేని గురించి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారని చెప్పేసి ఆలోచించుకొని మంచి బిజినెస్ స్టార్ట్ చేసిండు. అదే ఈ యొక్క యాప్ ఆస్ట్రోటాక్. దీని ద్వారా 2025 వరకు తనకున్న రెవెన్యూ ఎంత తెలుసా? 1100 కోట్లు. నమ్ముతారా? రంగురాళ్ళు అమ్ముకొని తను సంపాదించుకున్న డబ్బులు 1100 కోట్లు 2025 వరకు. అది ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ చెక్ చేస్తే 1600 కోట్లకి వెళ్ళింది. ఎవరైతే వీళ్ళ దగ్గర జ్యోతిషం చూపించుకున్నారో, ఎవరైతే వీళ్ళని నమ్మి రీఛార్జ్లు చేసుకున్నారో వాళ్ళ యొక్క రెవెన్యూ ఎంత ఉంటుందండి? ఇయర్లీ 1 lakh ఇన్కమ్, 2 lakh ఇన్కమ్, 4 lakh ఇన్కమ్, 10 lakhs ఇన్కమ్ ఉంటుంది కావచ్చు. రంగురాళ్ళు అమ్ముకుంటోళ్ళేమో 100 కోట్లు, 1600 కోట్ల దాకా తన ఆస్తి సంపాదించుకున్నాడు. అదే రంగురాళ్ళలో మేము బాగుపడతాం అని చెప్పేసి కొన్నోళ్ళేమో ఆ ఉన్నటువంటి 100 రూపాయలు కూడా ఓటుకున్నారు. ఇది పరిస్థితి. దయచేసి ప్రజలందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ కష్టాన్ని నమ్ముకోండి. ఏదైనా సమస్య వస్తే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని చెప్పి ఆలోచించుకోవాలి తప్ప ఈ ఆస్ట్రోటాక్ నమ్మండి, ఇంకో యాప్ నమ్మండి, దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మన డీటెయిల్స్ ఇస్తారు, మన సమస్యకు పరిష్కారం ఇస్తారు. ఏమి ఇస్తారు సమస్యకు పరిష్కారం? మీ ఉన్నటువంటి మీ జేబు ఖాళీ చేస్తారు, అంతమించి ఏం లేదు. మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి మీ డబ్బుల కోసం ఆశపడి ప్రజల్ని మోసం చేయడానికి రెడీ అయితే మాత్రం ఇది తప్పు. సో మీ యొక్క ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ చేయండి.